జర్నలిస్టు పిల్లలకు ఫీజులో రాయితీ సర్క్యులర్ జారీ చేయాలని టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్ రెడ్డి కోరారు. ఈ మేరకు అధికారులకు టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. నల్గొండ జిల్లాలోని జర్నలిస్టు కుటుంబ సభ్యుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులో 75% నుంచి 100% వరకు రాయితీకి సంబంధించిన సర్క్యులర్ను వెంటనే జారీ చేయాలని టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఫీజులో రాయితీకి సంబంధించిన సర్క్యులర్ కోసం ఈ నెల 5వ తేదీన జిల్లా విద్యాశాఖ అధికారికి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. అయితే సాంకేతిక కారణాలతో సర్క్యులర్ జారీలో ఆలస్యం జరిగిందని తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభమైన దృష్ట్యా పేద, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఉన్న జర్నలిస్టు కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. ఇతర జిల్లాలలో జారీ అయిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో పాటు అందుకు సంబంధించిన ప్రతులను కూడా అందించారు. జర్నలిస్టుల సంక్షేమం దృష్ట్యా తక్షణమే సర్క్యులర్ జారీకి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్ రెడ్డి, నల్గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి దోటి శ్రీనివాస్, చిన్న పత్రికల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల రామకృష్ణ, జిల్లా ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి కంచెల అంజయ్య, జిల్లా నాయకులు మేడి వినోద్, దశరథ, సూరారపు ప్రసాద్, రమేష్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళలో రాయితీ కొరకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జేసీ గారికి, డిఆర్ఓ గారికి ఇచ్చి ఆ యొక్క లెటర్ను కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి వెంటనే సర్క్యులర్ జారీ చేయాలని చెప్పని కోరటం జరిగింది. దానికి వారు వెంటనే స్పందించి తప్పకుండా ఆర్డర్ ఇప్పిస్తామని చెప్పినందుకు వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వేరే జిల్లాలో కూడా అంతటా కూడా 70%, ఒక జిల్లా నిర్మల్ 100% ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మేము 75% ఒక వ్యక్తికి, రెండో వ్యక్తికి కూడా 50%, మూడో వ్యక్తికి కూడా 50% ఇవ్వాలని చెప్పని కోరాము. ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పని ఐజేయు తరపున కోరటం జరిగింది. దానికి స్పందించి వెంటనే ఇమీడియట్లీ సర్క్యులర్ ఇస్తామని చెప్పని అన్నందుకు వారికి యంత్రాంగానికి మరొకసారి నల్గొండ యూనిట్ తరపున కృతజ్ఞత తెలియజేస్తాం. ఈ సర్క్యులర్ అనేది జారీ చేయడం జరుగుతోంది మన విజ్ఞప్తి మేరకు. కానీ ఈసారి కొంత ఆలస్యం జరిగింది. ఇప్పటికిటు జర్నలిస్టులు అందరూ కూడా తమ పిల్లల్ని స్కూళ్ళలో చేర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమం ఉంది. అదేవిధంగా పాఠశాలలో కూడా క్లాసులు, తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ యొక్క సర్క్యులర్ని జారీ చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే ఈ సర్క్యులర్ జారీ చేయాలని, అదేవిధంగా మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 1000కి పైగా అక్రెడిటెడ్ జర్నలిస్టులు ఉన్నారు. అదేవిధంగా దాదాపు 400-500 మంది వివిధ రకాలుగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు. కాబట్టి దాదాపు 1500 మందికి కుటుంబాలకు ఇది మేలు చేసేటువంటి ప్రక్రియ. అదేవిధంగా అందరూ కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఇది జర్నలిస్టుల కుటుంబానికి ఎంతో మేలు చేసేది. కాబట్టి తక్షణమే దీనిపైన సర్క్యులర్ జారీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.